ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను ఉరిశిక్ష వేయాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో సఖీ సెంటర్లో ఆశ్రయం పొందుతున్న బాలికను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళ్లారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలు మన దేశంలో లేవని, అందుకే ఘోరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అత్యాచారాలు, భౌతిక దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. పనిష్మెంట్ ఇవ్వాలి, రేపులు ఎలాగ ప్రివెంట్ చేయాలి, మానభంగాలు. అరే రోజుకి ఎన్ని లక్షల మానభంగాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? చట్టం ఫైల్ అయింది కాబట్టి, వాళ్ళకి ఉరి తీయట్లేదు కాబట్టి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి. ఇంట్లో వాళ్ళు రేప్ చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రేప్ చేస్తున్నారు, బయట వాళ్ళు రేప్ చేస్తున్నారు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని 40 సంవత్సరాల కిందట పాట ఉంది. అరే చీఫ్ జస్టిస్ అదే ఈ రేపులు ప్రివెంట్ చేయడానికని కేసు వేసాను నేను తెలంగాణలో. 6 నెలల నుంచి వింటున్నారు, ఏం చేయరు. వాళ్ళ పిల్లలకు రేపు చేస్తే, వాళ్ళ మనవలు రేపు చేస్తే కోర్టులు ఎందుకు ఉన్నాయి? చంద్రచూడ్ ఏం చేశాడు? 494 సెక్షన్ రద్దు చేసి ఎవరితోనైనా తిరగొచ్చు. అరే మన దేశ సంస్కృతి ఏమైంది? స్పిరిచువాలిటీ, మారల్స్ ఏమయ్యాయి? రేపుని ప్రివెంట్ చేయాలి, మానభంగాలు ఆపాలి అంటే ఇదిగో మంగళవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ తెలంగాణ మరలా ఫైనల్ డేట్. నేను చెప్పిన 7 సలహాలు చేస్తే రేపిస్ట్ను ఉరి తీయాలి, ఎఫ్ఐఆర్ వెంటనే జరగాలి, ఛార్జ్ షీట్ 4 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, రేప్ చేసినోడి ఆస్తి విక్టిమ్ ఫ్యామిలీకి 50% ఇవ్వాలి. ప్రపంచంలో